హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! వీడియో మ్యాటర్ ఏంటి అనేది. ఇదైతే యూట్యూబ్ రిలేటెడ్ కాదు. జస్ట్ నేను ఫేస్ చేసినవి నా హ్యాపీనెస్ షేర్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చూడాలి అనుకునే వాళ్ళు 1.5x స్పీడ్‌లో పెట్టుకొని చూసుకోండి. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది వీడియో. అండ్ ఇక్కడ కొంతమంది మనకి బాగా గుర్తుండిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి స్టోరీస్ అన్నమాట ఇవి. నేను చూసినవి. నేను చాలా ఛానల్స్‌కి రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడము, మానిటైజేషన్ ప్రాసెసింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాను. నేను ఇప్పటి వరకు చేసిన అపీల్స్‌లో చెత్త ఛానల్స్ కూడా అపీల్స్ సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. నేను అవ్వదు అని చెప్పిన వాటికి కూడా అయినవి కూడా ఉన్నాయన్నమాట కొన్ని. అట్లా నేను తెలుసుకున్నయి, నేర్చుకున్నయి కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు ఈ రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కానివ్వండి, వీటిల్లో నా ఎఫర్ట్ ఎంతుందో నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళ ఇది కూడా అంతే ఉంటది. ఎందుకంటే అది వాళ్ళ ఛానల్లే. వాళ్ళు రమ్మంటే కదా నాకు కూడా తెలుస్తుంది. అండ్ వీటిల్లో కొన్ని నాకు బాగా నచ్చినయి కొన్ని షేర్ చేసుకుందాము అనేసి ఇదైతే చేస్తున్నాను. ఇందులో ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మిగతావి చెప్పలేదు. సో దాంతోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే క్రియేటర్స్‌కే అర్థమవుతాయి. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి అది మనం చెప్పినా గానీ ఓకే. చెప్తే వింటారు. అంతా ఓకే గానీ బట్ వాళ్ళకేం అర్థం కాదు. మన హ్యాపీనెస్ ఏంటనేది వాళ్ళకి అర్థం కాదనమాట. మా క్రియేటర్స్‌కి అర్థమవుద్ది ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటది అనేది. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ రీయూజ్డ్ ఇష్యూ గురించి అనమాట. ఒక ఆవిడ ఇది నాకు డేట్స్‌తో సహా గుర్తున్నాయి. 2023 జూలైలో ఆవిడకి రీయూజ్డ్ వచ్చిందనమాట. 2023 జూలైలో. ఆవిడ నన్ను కాంటాక్ట్ అయ్యింది. 2024 ఆగస్ట్‌లో కాంటాక్ట్ అయ్యారు. ఆగస్ట్ 5నో, 6నో అట్లా కాంటాక్ట్ అయ్యారు. ఇంతలాగా నాకు డేట్స్ గుర్తుండడానికి కూడా రీజన్ చెప్తాను మీకు. అది ఏంటంటే అప్పుడు ఆవిడకి 1 ఇయర్ బ్యాక్ రీయూజ్డ్ వచ్చిందంట. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ వచ్చింది. అయితే వాళ్ళేంటంటే ఆవిడకి ఎడిటింగ్ అంటే ప్యాషన్ అంట. ఈ రాసులు రిలేటెడ్ ఉంటాయి కదా! అలాంటి ఛానల్ అనమాట. అలాంటి ఛానల్‌లో ఆవిడ కొంతమందిని హైర్ చేసుకొని ఒక నలుగురో, ఐదుగురో ఉంటారు వీడియోస్ చేసేవాళ్ళు. షూట్ చేసి ఆ వీడియోస్ ఎడిటింగ్ అదే ఆవిడ పననమాట. ఆవిడ మెయింటైన్ చేస్తున్నారు ఛానల్స్‌ని. అయితే ఆవిడకి ఎడిటింగ్ ఒకటే వచ్చు. మిగతా టెక్నికల్‌గా ఇదంతా నాలెడ్జ్ ఏం లేదట. సో, టెక్ ఛానల్ వాళ్ళు మరి ఎవరో వేరే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మేము మేనేజ్ చేస్తాము మీ ఛానల్ని అని చెప్పి మంత్లీ 12,000 పే చేసేవాళ్ళంట ఆవిడ. మంత్లీ వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. వాళ్ళకి వేరే ఉన్నాయి. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారనమాట. మంత్లీ 12,000 వాళ్ళకి పే చేస్తూ పెట్టుకున్నారంట వాళ్ళని. సరే 2023 ఆగస్టులో రీయూజ్డ్ వచ్చింది కదా! ఎన్నిసార్లు రీఅప్లై చేసినా 3 మంత్స్‌కి మనకి రీఅప్లై డేట్ వస్తది కదా! ఫస్ట్ టైమ్ ఏమో 1 మంత్‌కి వస్తది. తర్వాతంతా రీఅప్లై 3 మంత్స్‌కి వస్తది కదా! ఎన్నిసార్లు రీఅప్లై చేసినా రీయూజ్డే. అయితే నేను ఇదివరకు ఒక వీడియో చేశాను. నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన వాళ్ళ కొంతమందిని తీసుకొని వాళ్ళని నాకు వీడియోస్ చేసి పెట్టమనేసి అడిగాననమాట. సో, వాళ్ళు వీడియో చేసి పంపించారు నాకు. ఆ వీడియో నేను పెట్టినప్పుడు ఆ వీడియో చూసి ఆవిడకెందుకో అనిపించిందంట. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యారు ఆవిడ. కానీ ఎందుకో ఈ అమ్మాయి రైట్ పర్సన్ అనిపించి నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆగస్ట్ 5నో, 6నో 2024లో. అయితే నేను చూసాను ఛానల్‌లు. చూసి చాలా వీడియోస్ ఉన్నాయి. డిలీట్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ డిలీట్ చేపిచ్చాను. వాచ్ అవర్స్ ఉన్నాయి. వ్యూస్ మంచిగా ఉన్నాయి వాళ్ళకి. అంతా బావుంది. అయితే అది డిలీట్ చేపిచ్చిన తర్వాత ఇంకా రీఅప్లై చేయొచ్చు. రీఅప్లై చేస్తే మానిటైజేషన్ అయిపోతది. లేదు అంటే అపీల్ వస్తది. నేనేం చేశానంటే ఆవిడకి కరెక్ట్‌గా రీఅప్లై డేట్ ఎప్పుడుందంటే ఆగస్ట్ 22, 2024 ఉందనమాట. అయితే మేము అప్పుడు షిరిడి వెళ్తున్నాము. 25థ్ మా మ్యారేజ్ డే అవ్వడం వల్ల షిరిడి వెళ్తున్నామనమాట. నేను ఆ టైంలో బిజీగా ఉంటానని చెప్పి మామూలుగా గైడ్ చేయడం అయితే ఫోన్‌లో గైడ్ చేసేస్తాను. కానీ ఈ అపీల్ ఇదంతా నాకు టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను అప్పుడే చెప్పేసాను ఆవిడకి. ఆవిడ వీడియో డిలీట్ చేసి నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఛానల్ చెక్ చేసి అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసి అప్పుడు అపీల్ చెప్పాను. మీరు ఈ వీడియో చేసి పెట్టుకోండి. ఈ వీడియో చేసి నాకు పంపిస్తే నేను చూస్తాను. అది ఇది అని చెప్పేసి అంతా చెప్పేసాను. అయిపోయింది. 22nd రీఅప్లై బటన్ హైలైట్ అయింది. రీఅప్లై చేయమని చెప్పాను. రీఅప్లై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మానిటైజేషన్ అయిపోయింది ఆవిడకి. అయితే ఈ ప్రాసెస్‌లో ఆవిడ వీడియోస్ డిలీట్ చేసేటప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ వచ్చి నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు అసలు అన్ని వీడియోస్ తీస్తున్నావు? ఎవరో చెప్పారని చెప్పి అనేసి అన్నారంట. అయితే ఆవిడేమన్నారంటే ఏమో అమ్మాయి చెప్పేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏమి ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. ఎందుకు చెప్పింది? అమ్మాయి చెప్పింది క్లియర్‌గా అర్థమైంది నాకు. డిలీట్ చేసి చూద్దాము అనేసి చెప్పారంట. డిలీట్ చేశారు. మానిటైజేషన్ అయ్యింది. రీఅప్లై చేసిన తర్వాత మరి 1 ఇయర్ నుంచి అవ్వని మానిటైజేషన్ ఇప్పుడు ఎందుకయింది మానిటైజేషన్? సో, ఖచ్చితంగా మనకి రీయూజ్డ్ ఇష్యూ ఉంటే ఛానల్‌లో మీకు మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటది అపీల్ చేసినా గానీ. అండ్
ఇది చాలా చాలా బాగా అనిపించింది ఆవిడ చెప్పినప్పుడు మాత్రం నిజంగా. వాళ్ళు ఆవిడ వేరే వాళ్ళకి పే చేసిన అమౌంట్‌కి, నేను తీసుకున్న అమౌంట్‌కి సంబంధమే లేదు. నేను ఇంత పే చేశాను, ఈ అమౌంట్ నాకు ఒక లెక్క అన్నారు ఆవిడ నేను చెప్పిన అమౌంట్‌కి. అట్లా రిజాల్వ్ అయ్యింది ఆ ఇష్యూ. నిజంగా చాలా ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదొకటి. ఇంకోటి రీసెంట్‌గానే జరిగింది ఇది. ఆ ఛానల్‌లో ఆవిడ ఏంటంటే నా ఫాలోవరే. నాకు డైలీ కామెంట్స్ రాస్తూనే ఉంటారు. డైలీ కాకపోయినా అప్పుడప్పుడు కామెంట్స్ రాస్తూనే ఉంటారు. నాకు ఆ లోగో గుర్తనమాట. అది లోగో ఉంటది కదా! ఛానల్ లోగో. ఆ ఫోటో చూస్తే ఈజీగా గుర్తుపట్టేస్తాను. ఆవిడ మెసేజ్ పెట్టినప్పుడు కూడా నాకు గుర్తొచ్చింది. ఈవిడ రోజు కామెంట్ రాస్తారనేసి అనుకున్నా. ఫస్ట్ టైమ్ రీయూజ్డ్ వచ్చిన తర్వాతే కాంటాక్ట్ అయ్యారు నన్ను. ఆవిడేంటంటే అన్ని వీడియోస్ వింటారు. మొత్తం అన్ని వింటారు. కామెంట్స్ కూడా రాస్తారు వీడియోస్‌లో. కాకపోతే ఆవిడ ఛానల్ అంతా కరెక్ట్‌గా ఉందనేసి అనుకున్నారనమాట ఆవిడ. రీయూజ్డ్ వస్తే వచ్చారనమాట. వస్తే మోర్ దెన్ 700-800 వీడియోస్ ఏమో ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే గుర్తులేదు. అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. 1000 లోపే ఉన్నట్లున్నాయి. 1000 పైన ఉన్నాయో అది కూడా గుర్తులేదు. అయితే చాలా వీడియోస్, చాలా షార్ట్స్ డిలీట్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ రీయూజ్డ్ కిందకు వచ్చే వీడియోసే. ఇప్పుడు ఆ వీడియోస్ ఉంచి అప్పీల్ చేపించి ఏదో ఒకటి చేసేయొచ్చు. కానీ ఆ వీడియోస్ ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. అండ్ ఆ వీడియోస్ ఉంచామనుకోండి, అవి కరెక్ట్ అనుకుని వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. సో నేనేం చేశానంటే మొత్తం అవన్నీ డిలీట్ చేయమని చెప్పాను. మొత్తానికి డిలీట్ చేయగా 400-500 మధ్యలో వీడియోస్ మిగిలినాయి ఫైనల్‌గా. అయితే అది ఫస్ట్ టైం మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ వచ్చింది కదా! సో 1 మంత్ తర్వాత మళ్ళీ రీఅప్లై వస్తదనమాట వాళ్ళకి. ఈ 1 మంత్ ప్రాసెస్‌లో ఆవిడకి ఎన్ని డౌట్సో అంటే ఆవిడకి రావడం కాదు. ఆవిడ నన్ను నమ్మారు. నమ్మారు కాబట్టే కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఇంకోటి ఇక్కడ ఆవిడ విషయంలో చాలా సపోర్ట్ చేసేవాళ్ళున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఆఫ్‌కోర్స్ మంచిగానే అదేం నెగెటివ్ ఏం కాదు. వాళ్ళందరూ నా దగ్గరికి వెళ్ళొద్దని, యూట్యూబర్స్ అయితే అసలు నా దగ్గరికి రావద్దని. ఎందుకంటే వాళ్ళు చెప్పిందేంటి అంటే, నేను నిజంగా చాలా చాలా ఫీల్ అయ్యాను అసలు ఆ మాటకి. ఆవిడ దగ్గరికి వెళ్తే వీడియోస్ అన్నీ డిలీట్ చేపించి ఛానలే లేకుండా చేస్తారు అని చెప్పారంట. అసలు ఎంత ఫీల్ అయ్యానో నేను అసలు ఆ మాటకి. దాని గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేయాలనుకున్నా. కానీ నా మెంటాలిటీ అయితే అసలు అది కాదు. అందుకే చేయలేదు కూడా వీడియో. ఒక మనిషిని తిట్టే ఇది నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక ఛానల్‌కి 3000 వీడియోలుంటే 3000 వీడియోస్‌తో వాళ్ళొచ్చారు. ఫస్ట్ టైమే మానిటైజేషన్ కోసమే వచ్చారు. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ కోసం. 400 వీడియోలు మిగిలినయి. అప్పుడు మానిటైజేషన్‌కి అప్లై చేస్తే మానిటైజేషన్ అయ్యింది. అన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సొచ్చింది. అన్ని వీడియోస్‌లో రీయూజ్డ్ ఉంది. వాళ్ళకి తెలీదు అయన్నీ రీయూజ్డ్ అని కూడా. ఫస్ట్ అటెంప్ట్‌లోనే మానిటైజేషన్ అయ్యింది. ఒక్కొక్కసారి అన్ని వీడియోస్ డిలీట్ చేసిన తర్వాతే అవుతుంది. రీయూజ్డ్ అయన్నీ రీయూజ్డ్ కిందకు వచ్చే వీడియోసే. అలా ఈవిడ ఆళ్ళందరిని ఎదిరించి ఎంతమంది చెప్పినా సరే నేను వినను అని ఎదిరించి నా దగ్గరికొచ్చారు ఆవిడ మానిటైజేషన్ రీయూజ్డ్ కోసం. ఎంత హ్యాపీగా అనిపించింది ఆవిడకి. మానిటైజేషన్ అయ్యింది కాబట్టే చెప్తున్నాను, ఇది షేర్ చేస్తున్నాను. కరెక్ట్‌గా 1 మంత్ తర్వాత రీఅప్లై డేట్ రోజు తర్వాత రోజు వాచ్ అవర్స్ వచ్చినట్లున్నాయి. మళ్ళీ వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి. వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత రీఅప్లై చేస్తే మానిటైజేషన్ అయ్యింది. ఇష్యూ ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆవిడ వాచ్ అవర్స్ తెచ్చుకున్నారు. బోల్డ్ అని తీసేయాల్సి వచ్చింది. అయినా మళ్ళీ వాచ్ అవర్స్ వచ్చినాయి, తెచ్చుకున్నారు. మానిటైజేషన్‌కి అప్లై చేశాను. మానిటైజేషన్ అయ్యింది. ఇప్పుడేం చెప్తారు మరి వాళ్ళ సమాధానం? ఇప్పుడు వీడియోస్ డిలీట్ చేపిస్తే ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్‌లో ఖచ్చితంగా వీడియోస్ డిలీట్ చేయాలి. అవి డిలీట్ చేయకపోతే ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. ఇన్ కేస్ అయినా కూడా మానిటైజేషన్ పోతుంది. నేను తీసుకునే ఛానల్స్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ ఛానల్, ఈ ఛానల్ అని చెప్పానో వీళ్ళు నేను చెప్పింది ఫాలో అవుతారు కంపల్సరీ. ఇంకెప్పటికీ ఇష్యూ తెచ్చుకోరు. కన్ఫర్మ్‌గా అది నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఇది నాకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆవిడ అంతమందిని ఎదిరించి వచ్చి నా దగ్గరకు వచ్చినందుకు, మానిటైజేషన్ అయినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందన్నో అసలు నిజంగా. ఆవిడకి మానిటైజేషన్ అవ్వద్దని తెలుసు. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ అది. మానిటైజేషన్ అవ్వకుండా ఉండదు. మానిటైజేషన్ అవుతుందని తెలుసు. ఆవిడ తెలియకుండా మిస్టేక్స్ చేశారు అంతే. సో నిజంగా మానిటైజేషన్ అయిన రోజు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆవిడ అంటే నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లుగా అయిందనమాట. అవ్వకపోయి ఉంటే ఆవిడకి నెగిటివ్‌గానే ఉండేది. సో ఇది నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది, అందుకని చెప్తున్నాను. మానిటైజేషన్‌కి అప్లై చేసేటప్పుడు నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను. ఎప్పటికీ ఇష్యూ రాకుండా ఉండేటట్టుగా చెప్తాను నేను ఏం చెప్పినా సరే. మీ ఛానల్‌లో ఉండే వీడియోస్ కూడా అట్లాంటి వీడియోసే మిగులుతాయి ఫైనల్‌గా. అండ్ మీరు అవి ఫాలో అవుతూ వెళ్తే ఎలాంటి ఇష్యూ అయితే రాదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను మామూలుగా కూడా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువగానే ఉంటాను. నేను కొంచెం భయం ఎక్కువే నాకు. అంటే మనం తప్పు చేయకూడదు అనే ఇదిలో ఉంటాను ఎప్పుడు కూడా నేను. అంటే మన సమాధానం మళ్ళీ మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అనేది నా ఇది ఉంటదనమాట. అలా ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఎప్పుడు ఎవ్వరు కూడా తప్పు చేయరు. ఎందుకంటే మనం సమాధానం పరుచుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుంటారు ఎవరైనా. సో నేను అంత కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఏం చెప్పినా, ఏం మాట్లాడినా అందుకే స్లోగా మాట్లాడతాను. ఆలోచించి మాట్లాడతాను కాబట్టే స్లోగా మాట్లాడతాను. సో అది కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకోటి
ఆవిడ గురించి నేను వీడియో కూడా చేశాను. నా వీడియోలో కూడా ఇదివరకు మాట్లాడారు కూడా ఆవిడ. వైలేషన్ వచ్చిన ఛానల్ అనమాట అది. ఆవిడ కూడా అంతే. ఆవిడ గురించి కూడా నేను వీడియోలోనే చెప్పాను ఇంతకు ముందు. వైలేషన్ వచ్చింది. వైలేషన్ వస్తే మాత్రం కష్టం మానిటైజేషన్. కానీ మీరు ఎలాగోలా ట్రై చేయండి అని చెప్పి ఫస్ట్ ఛానల్ చెక్ చేసి చెప్పాను. చేసిన తర్వాత మళ్ళీ రీఅప్లై డేట్ ముందు రోజు వచ్చారనమాట. వచ్చి కొన్ని చేంజెస్ చెప్పాను. అసలు నేను ఇలా చెప్పటం ఆలస్యం, ఆవిడ చేంజెస్ చేసుకుని వచ్చేయడం. నేను ఇలా చెప్పటం, ఈ చేంజ్ చేయండి అంటే స్టార్ట్ చేసేయడం, అయిపోయిందని వచ్చేస్తారు. అంతలాగా అంటే గుడ్డిగా నమ్ముతారనమాట. గుడ్డి నమ్మకం అంటారు దీన్ని. నేను ఏం చెప్తే అది చేసుకుని వచ్చారు ఆవిడ. నేను నిజంగా ఆవిడ పని చేస్తుంటే అట్లా మా హస్బెండ్తో కూడా చెప్పాను. అసలు చూడండి ఆవిడ అంత అసలు ఎంత నమ్ముతున్నారంటే నేను ఇంకెంత కరెక్ట్గా ఉండాలి వీళ్ళ కోసం అనేసి నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట. అసలు ఆవిడ అన్ని వీడియోస్ అన్ని చేంజెస్ చేస్తుంటే నాకు వింతగా అనిపించింది. నిజంగా నేను అనుకున్న వైలేషన్ వస్తే అసలు అవ్వదు, ఈవిడ ఇంత పాపం ఇంత చేస్తున్నందుకన్నా ఈవిడికి అవ్వాలి మానిటైజేషన్ ఎలా అయినా సరే అనేసి నాకైతే అనిపించింది అనమాట. అట్లాగే లక్కీగా ఆవిడకి వైలేషన్ వచ్చింది, అపీల్ వచ్చింది, అపీల్ చేయించాను, అపీల్ సక్సెస్ అయ్యింది అండ్ ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకోటి ఉంది, రీసెంట్ నిన్నే జరిగింది ఇది, అది కూడా చెప్తాను. ఛానల్ 2023లో, ఇది 26 కదా, 2024లో వచ్చారంట వాళ్ళు. అప్పుడు రీయూజ్డ్ వచ్చిందంట వాళ్ళకి. అయితే వస్తే ఇన్స్టాగ్రామ్లో ఉండగా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు కదా, పోయింది. ఇప్పుడు నా ప్రొఫైల్ పోయిందనమాట. సో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మెసేజ్ పెట్టారంట. అప్పుడు ఛానల్ లింక్ పెడితే నేను మామూలుగా రీయూజ్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఛానల్ చూస్తాను. అంటే చూడడం అంటే మొత్తం కాదు, ఊరికే అసలు ఒక చూసింది నాకు అర్థమైపోద్ది, అవుతుందా లేదా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అవ్వదు అంటే ముందే చెప్పేస్తాను, ఇది అసలు అవ్వదు, మానిటైజేషన్ అవ్వదు, మీరు ఇట్లా ఎంత పెట్టుకుంటే వెళ్తే వేస్ట్, ఇలా పెట్టండి అనేది చెప్పానంట. అప్పుడు నాకు గుర్తు కూడా లేదు ఆ విషయం. వాళ్ళే ఇప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి ఒక 2 to 3 days బ్యాక్ మెసేజ్ పెట్టారు నాకు. అప్పుడు మీరు చెప్పారు, ఎందుకంటే నాకు వాళ్ళు చాట్ చూడటానికి కూడా లేదు, వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేశారు ఏంటి అనేది కూడా నాకు చాట్ చూడటానికి కూడా లేదు, పోయింది కదా అంతా ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు ఏం జరిగింది అనేది మొత్తం ఇక్కడ చెప్పి, ఇలా చెప్పారు మీరు, మేము ఇలా చేసాము, ఇప్పుడు వాచ్ అవర్స్ వచ్చినాయి, కంప్లీట్ ప్రాసెస్ మీరే చేయండి అని చెప్పి మెసేజ్ చేశారనమాట ఫేస్బుక్లో. చూస్తే కరెక్ట్గా ఉన్నాయి వీడియోస్. డిలీట్ అఫ్ కోర్స్ చేంజెస్ ఉన్నాయి, చేయాల్సినవి డిలీట్ చేయాల్సినవి అన్నీ చేపించి మానిటైజేషన్కి అప్లై చేస్తే నెక్స్ట్ రోజు మానిటైజేషన్ అయినట్టు వచ్చిందనమాట. ఇది కూడా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు, అంటే నేనెవరో వాళ్ళెవరో, నన్ను నమ్మాల్సిన పని ఏముంది చెప్పండి. మనీ పే చేసి మరి నన్ను నమ్మి ట్రస్ట్ చేసి ఈవిడ చేయగలరు అని చెప్పి ట్రస్ట్ చేసి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అట్లాగా అది నిన్న ఇది జరిగిన తర్వాతే నాకు ఈ వీడియో చేయాలనేది అనిపించింది. సో అందుకే చేస్తున్నాను. ఇదేదో మేబీ మీకు సెల్ఫ్ డబ్బాలాగా అనిపించవచ్చు, కానీ అది నాకు చాలా గ్రేట్గా, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అది ఎందుకంటే ఇంట్లో ఉండి, నేను బయటికి వెళ్ళి నాకు జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను బీటెక్ చేశాను, చేసిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నా. నాకు అంటే భయం అన్నమాట, అంత ఈజీగా ఎక్స్పోజ్ అవ్వలేను. ఇప్పుడు కొంచెం యూట్యూబ్లో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ మాట్లాడి ఇంట్లో ఉండి నేను ఇంతలాగా తెలుసుకుని యూట్యూబ్ గురించి ఇన్ని ఛానల్స్కి ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నాను. ఒక ఇండివిజువల్గా నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు ఇక్కడ యూట్యూబ్ పరంగా. నేను ఒక్కదాన్నే చూస్తాను ఛానల్స్ అన్నీ కూడా. అఫ్ కోర్స్ దీంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనుకోండి, స్ట్రెస్లు ఇవన్నీ అన్నీ కూడా తట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ మంది లేడీస్ ఏంటంటే మేమేం చేయలేమేమో ఇట్లా అనేసి అనుకుంటూ ఉంటారు. మనం కరెక్ట్గా ఉంటే, మనం కొంచెం బుర్రబెట్టి ఆలోచించగలిగితే ఏమైనా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, అలాగే మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కూడా నా ఇదనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా, ఇట్లాంటి చాలా ఉన్నాయి నాకు బాగా కనెక్ట్ అయిన వరకు యాడ్ చేశాను. అండ్ ఇంకోటి మర్చిపోయాను. ఆవిడ కూడా యాక్చువల్గా ఆవిడంటే నన్ను వచ్చి డౌట్ అడిగారంట. ఒకటి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారంటే, ఇప్పుడు ఇట్లా నాకు వ్యూస్ రావట్లేదు షార్ట్స్కి అని చెప్తే, నేనేమో లాంగ్ వీడియోస్ చేయండి ఎక్కువగా, కొన్ని రోజులు షార్ట్స్ తగ్గించి లాంగ్ వీడియోస్ చేయండి అనేసి చెప్పానంట ఆవిడకి. అయితే అంటే ఇంతమందిలో నాకు గుర్తుండదు, వాళ్ళకి ఏం చెప్పాను ఏంటనేది కూడా నాకు గుర్తుండదు నిజం చెప్పాలంటే. మరి కామెంట్ రాశారో అక్కడ, అదే యూట్యూబ్లో కామెంట్ రాశారో కానీ నాకైతే గుర్తులేదు. చెప్పానంట. అయితే ఆవిడ సరే ఈవిడ ఎట్లా ఎందుకో చెప్పారు కదా 15 days పాటు కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాము అనేసి 15 వీడియోస్ షూట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 6th వీడియో ఆవిడకి వైరల్ అయ్యి వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత ఆవిడ నాతోనే మానిటైజేషన్ చేసుకోవాలనేది ఆవిడ ఇదనమాట. అఫ్ కోర్స్ తెలియదు, వాళ్ళకి ప్రాసెస్ తెలియదు ఎట్లా చేయాలి ఏంటనేది కూడా. అయితే వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే దగ్గరికి ఎక్కడికో వేరే వాళ్ళతో చేయించుకోమంటున్నారంటే, అమౌంట్ తక్కువ ఇదానో మరి ఏదన్నా కానీ రీజన్ వాళ్ళతో చేయించుకోమని, ఈవిడేమో పట్టుబట్టి నాతోనే చేయించుకోవాలని చెప్పి అట్లా వచ్చారనమాట. మొత్తానికి ఛానల్ చెక్ చేసి మానిటైజేషన్కి అప్లై చేశాను. అండ్ ఇది మాత్రం భలే వెరైటీగా జరిగింది. ఏంటి అంటే క్రిస్మస్ రోజు అనమాట. వాళ్ళని కాంటాక్ట్ అయింది క్రిస్మస్ రోజున. ఆవిడ ముస్లిం. నేను ఆ రోజు చర్చికి వెళ్ళాను అనమాట. మేము ప్రతి క్రిస్మస్కి ఊరికే జస్ట్ సరదాగా చర్చికి వెళ్తూ ఉంటాం అనమాట.
సో చర్చిలో ఉన్నప్పుడు మెసేజ్ పెట్టారు. ఆవిడ ముస్లిం. చర్చిలో ఉండగా మెసేజ్ పెట్టారు. మొత్తం ఈ మాట్లాడడానికి దీని గురించి. సరే అక్కడే రిప్లై ఇచ్చాను. తర్వాత మాట్లాడి అంతా అప్లై చేసి అంతా చేసిన తర్వాత నేను గుళ్ళో ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. టెంపుల్‌లో ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చిందనమాట. టెంపుల్‌లో నుంచి బయటకు వస్తున్నాము. ఆవిడ నుంచి మెసేజ్ వచ్చింది. మానిటైజేషన్ అయ్యింది అని చెప్పేసి. భలే వింతగా జరిగినాయి అవన్నీ కూడా. సో అన్ని రిలీజియన్స్ అన్నీ కలిసినాయి అనమాట అక్కడ. అంటే ఆవిడ అంతలాగా పట్టుబట్టి నాతోనే చేయించుకోవాలి అని చెప్పి ఆవిడ అట్లా రావడము నిజంగా భలే హ్యాపీగా అయితే అనిపించిందనమాట. ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇంకా. కొన్ని నాకు గుర్తున్నాయి, నోట్ చేసుకున్నాను. అందుకే బిట్లుగా చెప్తున్నాననమాట. సో అదే ఇట్లాంటియి ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తదనమాట. అరే మనం ఒక విషయం తెలుసుకుని ఇట్లా వేరే వాళ్ళ ఛానల్స్‌కి హెల్ప్ చేసి, హెల్ప్ అంటే అదే అమౌంట్ తీసుకుని చేసేది ఇదంతా. హెల్ప్ అంటే హెల్ప్ ఏం కాదులెండి. అమౌంట్ తీసుకొని చేసినా ముందు అది సక్సెస్ అవ్వాలి గదా! సక్సెస్ అవ్వేవే తీసుకుంటాను నేను జనరల్‌గా. అండ్ ఇట్లాంటి ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను ఇలాంటి ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండడానికే ట్రై చేస్తాను. అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేదైతే కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరు వీడియో చూసారో అయితే నాకు తెలీదు. కానీ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వీడియో చివరి వరకు గనుక చూసుండుంటే.